హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్బోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అమరావతి రాజధాని అని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిందో దానికి అపోజిషన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మావిగన్ అని చెప్పేసి అయితే వాళ్ళ ఒక కన్సర్న్ అయితే తీసుకొచ్చారు. ఈ మావిగన్ మీద వైఎస్ షర్మిల గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారికి ఎందుకు ఇంత వైరుధ్యం పెరిగింది రాజకీయాల అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ మాట్లాడుకుందాం. వీడియోలో ఎంత ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ మావిగన్ అనే దానికోసం షర్మిల గారు ఏం మాట్లాడారో విన్నాక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ షర్మిల గారు ఏమన్నారో మనకు తెలిస్తే వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం వాళ్ళు చెప్పింది ఏం వినకుండా మనం మాట్లాడితే వీడియో అంతగానం అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ షర్మిల గారు ఏం మాట్లాడారో మీకు వినిపిస్తా, విన్నాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. 1 minute. మావిగన్ ఎంతసేపు గన్నులు గొడ్డలేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావిగన్నట అమరావతి బదులు మావిగన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డలు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? మావిగన్ విన్నారు కదా షర్మిల గారు ఏం మాట్లాడారో. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా షర్మిల గారు వచ్చి మాట్లాడతారని చెప్పి? అంటే ఇద్దరికి రాజకీయంగా ఎంత ఇది ఉన్నా సరే కూడా ప్రజల విషయానికి వస్తే కల్లా షర్మిల గారు మాట్లాడింది ఒక ఇంత కరెక్ట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పోల్చుకుంటే నిజంగా మావిగన్ అనేది ఏంది ఎవరికన్నా సరే కూడా మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఆలోచించరు. అంటే నేను ఒక పార్టీకి మంచి చేసి ఒక పార్టీకి చెడు అట్లా చేస్తలేను. ప్రజలకు ఉపయోగపడే అమరావతిని కాదని చెప్పి మావిగన్ అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ చేసిరే లేదా? రాజధాని అని చెప్పి విశాఖపట్నంలో కానీ ఆ కర్నూలులో కానీ అమరావతిలో కానీ ఒక్కటంటే ఒక పని అన్న చేసిరే జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇక్కడ ఏం విమర్శించాలో నేను ఇది చేస్తలేను. అట్లీస్ట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా అవసరం. రాజధాని అనేది లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని చెప్పి వాళ్ళు క్లారిటీగా ఒక ఎజెండా తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ రాజధాని నిర్మించి అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ అక్కడికనే స్టార్ట్ అయ్యేటట్టు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంతగానం చేయాలో అంతగానం చేస్తున్నారు. వాళ్ళకి తిప్పలాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ఎన్ని నిధులు అయితే వీలైతే ఎప్పటికప్పుడు నిధులు తీసుకొచ్చి
ఎట్లయినా సరే కూడా అమరావతిని రాజధానిగా ఒక మంచి రాజధానిగా తయారు చేయాలని చెప్పి ఆయన తిప్పలు పడుతుంటే ఈ 5 ఏళ్ళు చెయ్యకపోగా 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి 3 రాజధానులు ఏ రాజధాని కూడా కనీసం ఒక చిన్న పని చేయకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మళ్ళీ అమరావతిని మళ్ళీ అంతా ఒక ఎస్టాబ్లిష్ చేసి ఒక గొప్ప సిటీగా దాన్ని తయారు చేద్దామని ఆయన తిప్పలు పడుతుంటే మళ్ళీ మధ్యలో మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త దాన్ని తీసుకొచ్చి అంటే ప్రతిసారి ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి ప్రజలని మైండ్ డైవర్ట్ చేసి రాజకీయంగా ఎట్లా ఇది చేయాలని చూస్తారు తప్ప ఆ రాష్ట్రానికి అభివృద్ధి అవసరం ఎవరు చేస్తే ఏముంది, రాష్ట్రానికి అయితే మంచిగా జరుగుతుంది కదా, అధికారం ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుందేమో, ప్రజలకి రాష్ట్రానికి మేలు జరిగినప్పుడు మనం ఈ 10 ప్రతిదానిలో విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక్కరిని ఆలోచించరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? ఒక్కరిని ఆలోచించరా? ఎవ్వరు ఆలోచన చేయలేరు. అందరూ అదే లెక్కలు మాట్లాడతారు, అదే అట్లనే అంటారు. మావిగన్ ఏంది అసలు దానికి ఏమన్నా ఒక తలా తోక ఏమైనా ఉందా మావిగన్ అన్నదానికి? ప్రజలు ఎవరన్నా ఇష్టపడతారా మావిగన్ అనేదానికి? ప్రజలు కనీసం ప్రజల ఒపీనియన్ ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ఆలోచన విధానం ఎట్లుందన్నది కూడా మీకు ఆలోచన లేదు. మీకు ఎంతసేపు మావిగన్ అని చెప్పి రాజధాని కోసం మాట్లాడతారు. డిఎస్సి పోర్టులు ఇస్తే దానిలో అవకతవకలైనా అంటారు, ఫ్రీ బస్ ఇస్తే దానిలో అందరూ కొట్లాడుకుంటారని చెప్పి అని అంటారు. అంటే ఏ మంచి పని చేసినా సరే కూడా మీరు చేయలేరు కాబట్టి అవతల మంచి చేస్తే అది మంచి కాదని చెప్పేసి దాన్ని ఎట్లన్నా సరే బదలం లేపే ప్రయత్నం చేస్తే ప్రజలకి అర్థమవుతుంది కదా క్లియర్గా. ప్రజలకి ఎవరేం పని చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరి పరిస్థితి ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది, అవసరానికి ఏం మాట్లాడుతారు అన్నది ప్రజలకి క్లియర్గా ఒకప్పటి ప్రజల కాదు కదా. ఇప్పుడు ప్రజలందరికీ మెచ్యూరిటీ బాగుంది, వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా రాజకీయం అంటే ఏంది, రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతారు ఏందని చెప్పి. రాజకీయాలు ఎంత అభివృద్ధి చెంది ప్రజలు ఎంత అప్డేట్గా ఉన్నప్పుడు కూడా సేమ్ గవే రాజకీయాలు గవే ప్రజలు ఏదో ఒకలాగా తప్పుదో పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే ఏడికైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నాకు తెలిసి ఏ నాయకుడిని నమ్మనంతగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా అంతగానో నమ్మిరు, మన నమ్మర్లేదు నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంతగానం నమ్మిరు. జగన్మోహన్ రెడ్డి గారిని అంతగానం నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే సపోర్ట్ చేశారు. కోడికత్తే అని చెప్పేసి పొడుచుకుంటే ప్రజలందరూ వాళ్ళ ఇంట్లో మనిషికి దెబ్బతగినట్టు ఫీల్ అయ్యారు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏ బేస్లో అది నడిచింది అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోడికత్తి ఇలా కూర్చున్నప్పుడు ఇంట్లో మనిషికి జరిగినట్టు అప్పుడు ప్రజలు ఫీల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో మనిషి అని చెప్పి ఫీల్ అయ్యి 151 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే రాజధాని 3 రాజధానులు అని చెప్పేసి విశాఖపట్నం ఒక రాజధాని అంట, కర్నూలు ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని, విజయవాడ అంటే ఇట్లా 3 రాజధానులు ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి పునః 3 రాజధానులలో ఏమైనా చేసిందా 5 ఏళ్ళు అంటే కనీసం ఒక్క దానిలో కూడా ఒక ఇటుక వేసి ఒక బిల్డింగ్ కట్టింది లేదు. ఏది విశాఖపట్నంలో వాళ్ళు ఉండనుకున్న ప్యాలెస్ తప్ప ప్రజలకు పనికొచ్చేది కానీ, ప్రభుత్వానికి పనికొచ్చేది కానీ, విశాఖపట్నం అభివృద్ధికి పనికొచ్చేది కానీ ఏది కూడా అంటే విశాఖపట్నంలో చేయలేరు, కర్నూలులో చేయలేరు, అమరావతిలో చేయలేరు, అక్కడ వదిలేసిరు. సో అంటే ఇట్లా ఇవన్నీ చేసిన తర్వాత రాష్ట్రం 5 ఏళ్ళు వెనకకు పోయిన తర్వాత కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చి వాళ్ళు కొంచెం ధైర్యం చేసి ఎట్లనో సెంట్రల్ గవర్నమెంట్తో భాగస్వామి అయి ఉన్నారు కాబట్టి ఆ సపోర్ట్తోని వాళ్ళు నీట్గా అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్లలో ఒక కొలిక్కి తీసుకురావాలి, ఒక షేప్కి తీసుకురావాలని చెప్పి చాలా నానా తిప్పలు పడి ఆళ్ళు పనులు ఆళ్ళు చేస్తుంటే మీరు మధ్యలో వచ్చి మావుగానంటే షర్మిల గారు అన్నదానిలో తప్పేముంది? షర్మిల గారు అన్నదానిలో ఇంత కూడా తప్పలేదు. షర్మిల గారు పాయింట్ చాలా కరెక్ట్గా మాట్లాడారు. షర్మిల గారిని ఒక్క మాట కూడా అనే అవసరం లేదు ఈ విషయంలో, చాలా కరెక్ట్గా మాట్లాడారు. నేను కూడా షర్మిల గారికి మద్దతు ఇస్తాను ఈ విషయంలో. షర్మిల గారు వాడే పదాలు, షర్మిల గారి ఆమె పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పదాలు వాడారేమో తప్ప మీనింగ్ మాత్రం షర్మిల గారు మాట్లాడింది ఒకటే. ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందింది అన్నప్పుడు పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి ఆ అభివృద్ధికి సపోర్ట్ చేయాలి ఏ నాయకుడు అన్నా సరే కూడా. ఒకవేళ వీళ్ళు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇట్లా రాజధాని ఇట్లా అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడిపోయారు కాబట్టి. వీళ్ళకి అట్లా కాదు, ఎవరికి పేరు రావద్దు, అభివృద్ధి జరగకపోయినా పర్లేదు కానీ అవతలకి పేరు వస్తే ఎక్కడ రాజకీయంగా బలపడతారనో లేకపోతే ప్రజలు ఎక్కడ నమ్ముతారని చెప్పి ఇట్లా లేనిపోయినవన్నీ ప్రతిసారి క్రియేట్ చేసి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు కూడా అప్పట్లాగా ఏం లేదు, చాలా క్లారిటీగా ఉన్నారు. దాన్ని తగ్గట్టే ప్రజలు కూడా రిజల్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అంత మంచిగా కనుక పరిపాలన చేస్తే 11 సీట్లు రాకపోతుండే.
ఇప్పటికి కూడా అంత అయిన తర్వాత కూడా ఇప్పటికి సేమ్ అవే పాలిటిక్స్ కంటిన్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అప్డేట్ కాలేదనంటే అది ఇంకా దానికి నా దగ్గర జవాబు లేదు, అది దానికోసం ఏం మాట్లాడను. ఇప్పుడు షర్మిల గారిది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పంచాయతీ ఏందన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగన్ మావిగన్నపై షర్మిల దాడి, అన్నా చెల్లెళ్ళ కొత్త రాజకీయ యుద్ధం. అంటే ఈ క్యాపిటల్ రాజధాని కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక యుద్ధమనే చెప్పాలి షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు చూసినాం, కానీ ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు ఇంత తీవ్రంగా విమర్శలు చేసుకోవడం చాలా అరుదుగా చూసినాం. ఇదైతే కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి మంచి రాజకీయాలు చూశారు ప్రజలందరూ. చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మధ్య రాజకీయం చేశారు. అంటే చాలా రకాల రాజకీయాలు చూశారు ఆంధ్రప్రదేశ్లో. అనేక సందర్భాలు మనం పుట్టినప్పటి నుంచి మనం లేనప్పటి నుండి ఇప్పుడున్న జనరేషన్ తెలియని రాజకీయాలు కూడా ఎన్నో జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బట్ ఒకే ఫ్యామిలీకి నుంచి ఇద్దరు వచ్చి ఇట్లా ఇంత ఫేస్ టు ఫేస్ విమర్శలు చేసుకునేది చాలా తక్కువ అని మనం చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదించిన మావిగన్ ఆలోచన ఇప్పుడు రాజకీయంగా చాలా పెద్ద చర్చకు దారితీసింది. నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఏమీ చేయకుండా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అమరావతిని అభివృద్ధి చేస్తుంటే మావిగన్ అని చెప్పేసి అది ఒక తలాతోక లేని దాన్ని తీసుకొచ్చేసి రాజకీయంగా పెద్ద అది చేస్తే ఆ అంశాలపై వైఎస్ షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు ఇంకా రచ్చ చేసేసినాయి. విన్నారు కదా షర్మిల గారు ఏమన్నారు? అది మీరు నేను అన్నది కాదు, షర్మిల గారు అన్న మాటలే మీకు వినిపించిన. ఎందుకంటే మీకు మ్యాటర్ అర్థం కావాలి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ రాజధాని అనేది ఎంత అవసరమో, రాజధాని ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఫస్ట్ షర్మిల గారి మాట వినిపించినాకనే మీకు వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నేను మావిగన్ అంటే ఏంది, వైఎస్ షర్మిల గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మావిగన్ అంటే ఏంది? వైసీపీ వర్గాలు మావిగన్ను భవిష్యత్ అభివృద్ధి దిశగా ఒక విజన్గా ప్రచారం చేశాయి. అయితే ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శించాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా వ్యంగ్యాలు, మీమ్స్ వైరల్ అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మావిగన్ అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళు అంత దారుణంగా ఓడిపోయినాక కూడా వాళ్ళ దగ్గర ఏమైనా మైండ్ సెట్ మారింది, ఏమైనా అప్డేట్ అయ్యారంటే అది అయినట్టయితే ఏం అనిపిస్తలేదు వాళ్ళు. అంటే నేను ఏదో విమర్శలు చేస్తాను, వాస్తవాలు చెప్తున్నా. ప్రజల ఒపీనియన్, ప్రజల ఆలోచన ఎట్లుందనో దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నా. ఇంతగానం అయినాక వేరేటోళ్ళు అయితే అట్లీస్ట్ కొంచెం ఆ రాజకీయ వాళ్ళ వ్యూహాలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ కాస్త కొంచెం మార్చాలి. బట్ వీళ్ళు అదేం లేదు. అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు అంతే ఉన్నారు, అట్లనే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అప్డేట్ కాలేరు ఇంకా. అవే డైరెక్షన్ పాలిటిక్స్, అవే నమ్మసక్యం లేని మాటలన్నీ తీసుకొచ్చాను మాట్లాడుతుంటారు కదా, అదే ఆ మావిగన్ అనేది. ఎవరన్నా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే నమ్మేటట్టు ఉందా మావిగన్ అంటే? జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే ప్రజలు వదిలేశారు. వాళ్ళ కుటుంబాలు ఉన్న వాళ్ళైనా సరే నమ్మేటట్టు ఉందా? వీళ్ళు ఇది చేస్తారు ఖచ్చితంగా, ఇది ఖచ్చితంగా సక్సెస్ చేసి దీన్ని ఏమన్నా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం కనీసం వాళ్ళకన్నా ఉందంటే లేదు ఎవరికి. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పద్ధతి మావిగా ఏంది, అది నోటికి ఏ పేరు వస్తుంది పెట్టేసి ఒకసారి 3 రాజధాని అని చెప్పి ఒక మావిగానని అది రాష్ట్రానికి రాజధాని అనుకుంటారా లేకపోతే ఏందో నాకు అర్థమవుతుంది. అసలు సీరియస్నెస్ అనేది లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇట్లా ఏదంటే అది మాట్లాడితే. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండేటప్పుడు ఆ పాత్రను పోషించాలనుకున్నప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి, మినిమం రాజకీయం అనేది కూడా తెలిసి ఉండాలి. అరే ఏం చేస్తే ఎట్లుంటుంది, ఎట్లా ఏందని చెప్పి. బట్ అదేం లేదు. ఇక్కడ వీళ్ళు ఒక కుటుంబ ప్రభుత్వం ఏదైనా ఒకటి ఇట్లా ప్రవేశపెట్టిందో లేదో విమర్శలకు రెడీ ఉంటారు. దాన్ని ఎట్లా డైవర్ట్ చేద్దామో, దాన్ని ఎట్లా ఖరాబ్ చేద్దామని చెప్పి. అది కాదు కదా ప్రజలు కోరుకునేది మీ దగ్గర నుంచి. మీరంటే చాలామంది ప్రజలకి అధికారం లేకున్నా సరే కూడా కొంతమంది ప్రజలకైతే మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంది కదా. ఆ ఉన్నదాన్ని కూడా ఖరాబ్ చేసుకునేటట్టు ఎందుకు మాట్లాడు? ఉన్నదిన్నట్టు మంచి జరుగుతుందంటే మంచిగా సపోర్ట్ చేయండి. ప్రజలు కూడా మేము ఉంటారు. ఇంకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాత దాని గురించి సోషల్ మీడియాలో అయితే రచ్చ నడిచింది. అది మామూలు రచ్చ కాదు, చాలా పెద్ద రచ్చ నడిచింది. మీమ్స్ కామెడీ చేసి పడేశారు ఆ మావిగాన్ని. కామెడీ అంటే కామెడీ చేసి పడేశారు ఆ మావిగాన్ని. ఏమంటాం అంటే అట్లా తయారు చేశారు ఆ మావిగాన్ని అని చెప్పి నోటికి ఏదో వస్తుంది ప్రెస్ మీట్లో ముంగట వచ్చి
ప్రజలు ఏదో ఒకలా మబ్బి పెడదామని చెప్పి మీకు వీళ్ళకే పెద్ద తెలివి ఉన్నట్టు వచ్చి మాట్లాడితే రిజల్ట్ ఇట్లనే తగలాడుతాయి. షర్మిల ఎందుకు టార్గెట్ చేశారు, ఈ విషయంపై షర్మిల గారు ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. షర్మిల విమర్శల ప్రధాన అంశం ఒకటే, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు అమలు చేయలేదు అనే ప్రశ్న ఆమె పదే పదే లేవనెత్తారు. మావిగా నిజంగా రాష్ట్ర భవిష్యత్తును మార్చే గొప్ప ఆలోచన అయితే 5 ఏళ్ల పాలనలో ఎందుకు ముందుకు తీసుకురాలేదని చెప్పేసి షర్మిల గారు క్వశ్చన్ చేశారు. చాలా వాల్యుబుల్ పాయింట్ అయితే క్వశ్చన్ చేశారు షర్మిల గారు. చాలా వాల్యుబుల్ అంటే చాలా వాల్యుబుల్ పాయింట్ అది. నిజంగా మావిగానే అనేది అంత నిజంగా అంత గొప్పదైతే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వానికి అడ్డం పడతారు కదా, అంత గొప్ప ఆలోచన అధికారం ఉన్నప్పుడు చేయాలి కదా. అరే ఈ మావిగానే ఏదో చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అభివృద్ధి బాగా అవుతుంది ఇది మావిగాన్ వల్ల, దీన్ని ఎట్లయినా సరే సక్సెస్ఫుల్గా చేద్దాం, ప్రజలకు అర్థమైనట్టు చెప్దాం అవసరమైతే అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి కదా. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? మరి అధికారం ఉన్నప్పుడేమో ఏం చేయం, అధికారం పోతేనేమో ఇగో ఇసంటివన్నీ తీసుకొచ్చి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాం. ఇట్లయితే కష్టం కదా. ఏ రాజకీయ నాయకుడి కన్నా ఏ పార్టీ కన్నా సరే కూడా ఇట్లా ఇది చేయడం అనేది చాలా కష్టం కదా. షర్మిల గారు మాట్లాడేందుకు 100% కరెక్ట్. షర్మిల గారు మాట్లాడే దాంట్లో సవాలే లేదు అసలు. షర్మిల గారు అంత క్లియర్గా అడిగారు కదా, మీరు అంత మావిగానే అనేది అంత పెద్దది అయితే అంత మంచి అంత సక్సెస్ఫుల్ రాష్ట్రానికి ఒక జీవనాడి అవుతుంది, సక్సెస్ఫుల్గా రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అధికారం ఉండేటప్పుడు దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదని షర్మిల గారు టార్గెట్ చేసి అడగడంలో తప్పేం లేదు. కరెక్ట్గానే అడిగారు షర్మిల గారు. ఎస్సీ అని డౌట్ లేనే లేదు. షర్మిల గారు అడిగిన దానిలో ఇంత అంటే ఇంత కూడా డౌట్ లేదు. నేను కూడా షర్మిల గారికే సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో. మీరు కూడా కామెంట్ చేయండి, షర్మిల గారు అడిగిన దానిలో ఏమైనా తప్పు ఉందో లేదు. ఇది ఏదైతే వీళ్ళ మధ్యలో తీసుకొచ్చి దీన్ని అధికారం పోయినాక ఏదైతే దీన్ని తీసుకొచ్చి ఇట్లా మాట్లాడారో దీని మీద సెటర్లు కూడా స్టార్ట్ అయినాయి. మావిగాన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఆమె వ్యంగ్యంగా మాట్లాడుతూ పులివెందులు కూడా కొత్త పేర్లు పెట్టారా అంటూ సెటర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే మీకు వీడియో వినిపించిందో, మాటలు ఏవైతే మీకు వినిపించిందో షర్మిల గారు మాట్లాడింది మళ్ళీ వినిపిస్తుంది చూడండి కావాలంటే. మీకు అర్థం కావాలి, మీకు కావాలి అని చెప్పేసి అంటే మీకు మళ్ళీ కూడా వినిపించడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఎవరైతే వినోళ్ళు ముందు ఎవరైనా వినోళ్ళు ఉంటే ఒకసారి వినోది. ఎంతసేపు గన్నులు గొడ్డలేనా, ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే అర్థమవుతుంది మీకు కూడా. నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయాయి. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావి గన్నట అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. షర్మిల గారు మాట్లాడింది 100% కరెక్ట్. షర్మిల గారు మాట్లాడింది మనం ఒక్కడు కూడా తప్పు మాట్లాడేది షర్మిల గారు అనేది లేదు. చాలామందికి షర్మిల గారు కామెడీగా మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఆమె మాటలో చాలా ఆవేదన, చాలా మీనింగ్ దాగి ఉన్నాయి. అట్లా అమరావతి బదులు మావిగాన్ అంటే దేనికి సంబంధించింది అసలు మావిగాన్? అది
మా వేగన్ అంటే ఏంది అసలు అది? అంటే షర్మిల గారు ఏవైతే ఈ విమర్శలు ఉన్నాయో ఇవి కేవలం మావిగన్ వివాదమేనా? అంటే ఇది ఓన్లీ మావిగన్ కోసమే అని చెప్పేసానంటే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం మావిగన్ అంశం కాదు. ఇది వైఎస్ కుటుంబంలో చాలా కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాల మరో రూపం. షర్మిల గారు మాట్లాడింది మావిగన్ మీద మాట్లాడినా సరే కూడా అంటే ఈ ఇద్దరికి షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఈ రాజకీయ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే ఇవి కూడా కామెంట్ చేసిరన్న ఎక్కడికైతే మాత్రం రాజకీయ విశ్లేషకులు వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కుటుంబ రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. ఒకప్పుడు జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు ఆయనకు ప్రధాన విమర్శకులుగా మారడం రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామం. చాలా ఇంపార్టెంట్ ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మనందరికీ తెలిసిందే అప్పుడు రాజకీయ సిచ్యువేషన్స్ ఎట్లయినాయి. అంత సిచ్యువేషన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కేసులలో జైలుకి పోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డ ఏకైక వ్యక్తి వైఎస్ షర్మిల గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఎవరు కూడా అయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేరు. వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తారో వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా ఇట్లా అది జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళెవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడానికి కావచ్చు, 2019లో సీఎం గారికి కావచ్చు, రెండింటికి షర్మిల గారే మెయిన్ రీజన్. షర్మిల గారు కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోతుండే. ఇది ఎవరవనన్నా కాదన్న వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకుండా ఓదార్పు యాత్ర అని చెప్పి ఎండ అనక వాన అనక తిరగరని ఊర్లని తిరిగి జగనన్న వస్తాడు మనందరికీ మేలు చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేసిన వ్యక్తి షర్మిల గారు. అది చాలామందికి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి తెలుసు. షర్మిల గారి ఫాలోవర్స్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ గారు తెలుసు. అది కాదనలేని నిజం. అది ఎవ్వరు కాదనలేని నిజం. అది ఇంత చేసిన ఆమె ఇన్ని అన్న కోసం ఇన్ని కష్టాలు పడ్డ షర్మిల గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారంటే ఆ తప్పు ఎవరిదన్నది ఇంకా మీరు డిసైడ్ కావాలి. అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులు తప్ప వీళ్ళిద్దరి మధ్య ఇంత కొట్లాడి పెట్టింది ఎవరు అని చెప్పంటే మనకు తెలియదు. అది ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి తెలియాలి. అది ఎండ బిడ్డ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళకి అది తెలుసు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి అది ఏందన్నది. చిన్న విషయం కాదు అది. నిజంగానే చాలా పెద్ద. అంటే షర్మిల గారికి ఎంత ఆవేదన ఎంత బాధ లేకపోతే ఇలా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి ఒక స్త్రీ అయి ఉండి ఇన్ని కష్టాలు పడుతుంది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నప్పుడు ఒక సీఎం ఉన్నప్పుడు ఆమెను ఎంత మంచిగా చూసుకోవాలి. అది అధికారం ఉన్నప్పుడు పదవి విషయంలో కావచ్చు, అధికారం లేనప్పుడు రాజకీయ విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు పంపకాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే కూడా షర్మిల గారికి ఏ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఆ సపోర్ట్ అందకుండా షర్మిల గారు ఆమె కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ పంచాయతీలకి ఏంది కారణం అనేది మనకు తెలియదు. అది ఆస్తి తగాదాలా లేకపోతే పార్టీ తగాదాలా ఏందన్నది ఎవరికీ తెలియదు, వాళ్ళిద్దరికీ తెలుసు. అది సో అవి ఆ విధంగానే కాకుండా రాజకీయంగా కూడా విమర్శలు చేసుకునే కాడికి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి లాభమా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు వైఎస్ షర్మిల గారు. జగన్పై ఆమె చేస్తున్న విమర్శలు కాంగ్రెస్కి రాజకీయ పరంగా ఉపయోగపడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను నిలబెట్టాలన్న వ్యూహంలో భాగంగానే షర్మిల గారు దూకుడుగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా, అంటే అపోజిషన్ కంటే ఇప్పుడు అధికార టీడీపీ కాదు ఇది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ పార్టీ మెయిన్ పార్టీ అది అట్లనే ఉంటుంది. అది టీడీపీ పార్టీ అధికార పార్టీ కాబట్టి టీడీపీ పార్టీ అట్లనే ఉంటుంది. బట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఏది టీడీపీకి అపోజిట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. బట్ షర్మిల గారి ప్లాన్ ఏంటంటే
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఆపోజిట్గా తీసుకురానికే ఈ విమర్శల్ని షర్మిల గారు చేస్తున్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు అనుకున్నట్టుగానో లేకపోతే షర్మిల గారు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవాలంటే కూడా అది చాలా కష్టమైన పని, అది అయ్యే పని కాదు. మంచి అయినా చెడైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన నెంబర్ నిలబడతారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేరు. ఎందుకు అని చెప్పేసి అంటే మనకు తెలిసిందే, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని విడదీసింది ఆంధ్ర తెలంగాణని అని చెప్పి ఆ బాధ ఆ ఆవేశం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన సోనియా గాంధీ గారి పైన వాళ్ళు ఎంత మంచి చేసినా ఏం చేసినా సరే కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం ఇచ్చేది కానీ ప్రతిపక్షం ఇచ్చే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికైతే లేవు. ప్రస్తుతానికి అటువంటివి అవి అయ్యే పనులు కూడా కాదు. అది నన్ను అడిగితే మాత్రం నాకు పెద్ద తెలుసు అని చెప్పా, బట్ నాకున్న నాలెడ్జ్లో అవి అయ్యే పనులు అయితే మాత్రం అనిపిస్తలేదు. నాకు అయ్యే పనులు అన్నట్టయితే మాత్రం కనిపిస్తలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఒకవేళ అయితే విధంగా షర్మిల గారికి మంచిది, షర్మిల గారి నాయకత్వం మీద నమ్మి ప్రజలు కనుక షర్మిల గారు కాబట్టి ఏం కాదు కొంచెం మాకు భరోసా ఉందన్నట్టు కనుక వాళ్ళు నమ్మితే చెప్పలేం, అట్లా కూడా రావచ్చు. వైసీపీ వర్గాల స్పందన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం షర్మిల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అభివృద్ధి అంశాలను రాజకీయ విమర్శల కోసం వక్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మావిగన్పై ప్రతిపక్షాలు అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇంక మనం ఏం చెప్తాం, జరిగిన మంచినే వాళ్ళు ఇట్లా ఏదో వాళ్ళకి నచ్చినట్టు దాన్ని చేంజ్ చేసి ఏవేవో మాట్లాడుతుంటారు. ఇంక షర్మిల గారు మాట్లాడినవి కావాలని చెప్పి రాధాంతకం చేశారంటే అక్కడ చూడండి, మావిగన్పై ప్రతిపక్షం అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నాయని చెప్పి అపోహలు సృష్టించడానికి అసలు అక్కడ సబ్జెక్టే లేదు కదా, దాని మీద అపోహలు ఎందుకు? ఇంకా అది మంచిది, ఆ మంచిది చెడు చేయడానికి ఏమో అపోహలు సృష్టిస్తారంటే అది ఓకే, ఆడ మ్యాటరే లేదు కదా. ఆడ మ్యాటర్ లేనప్పుడు దాని మీద అపోహలు సృష్టించాల్సిన అవసరం ఎవరికేముంది? ప్రజలకు కూడా తెలుసు ఆ మావిగన్ అంటే ఏంది, దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఏ రేంజ్ ఉంటుందని చెప్పి ప్రజలు కూడా క్లియర్గా తెలుసు. దానికోసం మనం మీరు కూడా అంతగానం ఇది చేసుకునే అవసరం లేదని చెప్పేసి నా అభిప్రాయం. అన్నా చెల్లెళ్ళ పోరు ఏం దాకా పోతుంది, షర్మిల గారిది జగన్మోహన్ రెడ్డి గారి ఇలా పోరు ఏదైతే ఉందో ఎంత దాకా పోతుంది అనేది మాట్లాడుకుందాం. ఈరోజు మావిగన్, రేపు మరో అంశం. ఇవాళ మావిగన్ కోసం షర్మిల గారు మాట్లాడారు, రేపు ఇంకో అంశం గురించి కూడా మాట్లాడచ్చు షర్మిల గారు. ఇలా అన్న చెల్లెళ్ళ మధ్య రాజకీయ దూరం మరింత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు ఒకే వేదికపై నిలిచిన నాయకులు ఇప్పుడు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా దూరం పెరిగితే తప్ప కలిసే సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏడ కూడా కనిపిస్తలేవు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కలిసి ఒకటే సిచ్యువేషన్స్ అయితే మాత్రం కనీసం 100కి 10% కూడా లేదు. వాళ్ళు కలుస్తారన్న నమ్మకం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎవ్వరికీ లేరు. ఎవరి దారి వాళ్ళది. అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులు అయిన తర్వాత అన్న చెల్లెలు కలిసి ఒకటే వేదికపై నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాళ్ళు ఆకట్టుకున్న తీరు ఒకప్పట్లో అది ఒక చరిత్ర. అప్పట్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. అప్పట్లో ఏమేమి చేయాలో, ఎన్ని పాదయాత్రలు చేయాలో, ఎట్లా చేయాలనో, ఎన్ని అంటారు కదా ఏదో పరామర్శ యాత్ర ఏదో అన్ని విధాలుగా వాళ్ళు చేసారు ఇద్దరు కలిసి ఉండేటప్పుడు. బట్ ఫైనల్గా గెలిచిన తర్వాత ఏమైందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కష్టాలు ఉండేటప్పుడు అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో, లేకపోతే కొత్త వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం షర్మిల గారిని దూరం చేసేసారు. ఆ దూరమే ఇప్పుడు ఇద్దరికి రాజకీయ ప్రత్యర్థులాగా ఇంతకాడికి వచ్చింది. జగన్ షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి నష్టమేమైనా జరుగుతుందా అని అంటే కొంతమంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, మనం కాదు, విశ్లేషకులు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షాల విమర్శల కంటే కుటుంబ సభ్యుల విమర్శలు ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన విషయాలపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందుకే షర్మిల విమర్శలు రాజకీయంగా జగన్కు అసౌకర్యం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఎన్ని విమర్శలు చేసినా సరే కూడా ప్రజలు ఓకే
విమర్శలు వింటారు, వదిలేస్తారు. కానీ షర్మిల గారి విమర్శలు మాత్రం ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి, ఒకటే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ విమర్శలతో కనుక పోలిస్తే వాళ్ళ విమర్శల్లో పవర్ ఎక్కువ ఉంటుంది, ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు ఎట్లుంటాయి, వీళ్ళిద్దరు ఇట్లా కనుకుంటే ఎట్లుంటుంది? 29 ఎన్నికలు దగ్గర పడుకున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు మరోవైపు. ఈ పరిస్థితిలో రాజకీయ ప్రాధాన్యత చాలా సంతరించుకుంది, చాలా ఎక్కువ సంతరించుకుంది. కరెక్టే, నెక్స్ట్ ఎలక్షన్లు హీట్ ఇంకా గట్టిగా ఎక్కుతుంది, మామూలు హీట్ కాదు అది. ఎవరు ఊహించని రేంజ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పోతాయి 2029కి. వన్ మినిట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం కోసమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు కూడా రాజకీయాలు ఉన్నారు కాబట్టి రాజకీయ వారసత్వం ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద జగన్ గారు పార్టీ పెట్టారు. వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ఆయన ఉన్న పార్టీలో షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఈ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే రైతులకు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పాదయాత్ర లాంటివి గుర్తొస్తాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో భారీ శూన్యత ఏర్పడింది. ఆ సమయంలో ప్రజలు ఒకే ఒక ప్రశ్న, వైఎస్ రాజశేఖర్ వారసులు ఎవరు? అందరి చూపు జగన్మోహన్ రెడ్డి గారిపై పడింది. అదే సమయంలో జగన్ రాజకీయంగా ఎదగడం, షర్మిల పాత్ర కూడా చాలా కీలకమైంది. మనందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అందరి కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే ఎదిగారో ఆ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు షర్మిల గారు కూడా అంతే మంచి పేరు వచ్చింది, అంతే కష్టపడ్డది. కాబట్టి ఇద్దరికి సమానంగానే మంచి పాత్ర వచ్చింది. జగన్ కోసం షర్మిల గారు చేసిన త్యాగాలు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పుడు షర్మిల గారు ఏవైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాలు మాట్లాడుకుందాం. 2011 నుంచి 2014 వరకు జరిగిన పరిణామాలు గుర్తుకు చేసుకుంటే చాలామందికి ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి తెలియకపోవచ్చు 2011 నుంచి 2014 ఏం జరిగిందో. వాళ్ళకి ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీని నిలబెట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కేసులలో జైలుకు పోతే ఆ కష్ట సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది ఎవరు అని అంటే డౌట్ లేకుండా వైఎస్ షర్మిల గారి పేరే చెప్పాల్సింది. ఎవరన్నా సరే కూడా వైఎస్ షర్మిల గారే ఆ పార్టీ నిలబెట్టిందని చెప్పి ఒప్పుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఆవిడ పడ్డ కష్టం, ఆమె అంతగానం కష్టపడ్డది అప్పట్లో. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు లేనప్పుడు ఆ పార్టీని ఒంటి చేత్తు గ్రామాన 2 రాష్ట్రాల్లో ఆమె పార్టీని నిలబెట్టింది. అప్పట్లో పార్టీని నిలబెట్టింది ఎవరు? పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు జైలు ఉన్నా సరే కూడా పార్టీ నాయకులు ఎవరు కూడా దిగులు చెందకుండా వాళ్ళు అదే ఉత్సాహం, మనం ఖచ్చితంగా ఇయ్యాలి కాకుండా రేపటి అధికారంలోకి వస్తాం, మీరు నన్ను నమ్మండి అని చెప్పి వాళ్ళ ఉత్సాహాన్ని నమ్మకాన్ని కలిగించింది ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచింది ఎవరు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే శ్రేణుల్లో పార్టీని నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి బలపరిచింది ఎవరు అనే ప్రశ్నలకు చాలామంది చెప్పే సమాధానం వైఎస్ షర్మిలనే. ఇన్ని సిచ్యువేషన్స్లో పార్టీని నిలబెట్టింది ఎవరు అని అంటే మీరు ఎవరు అడిగినా సరే కూడా వైఎస్ షర్మిల గారే పార్టీని నిలబెట్టారని చెప్పేసి సెకండ్ థాట్ లేకుండా చెప్తారు. ఎవరైనా సరే కూడా వేరే డౌటే అవసరం లేదు, సెకండ్ థాట్ లేకుండా చెప్తారు వైఎస్ షర్మిల గారు అని చెప్పి. ఆ సమయంలో షర్మిలను వైసీపీ అభిమానులు చెల్లెమ్మగా చూసేవారు. జగన్కు అత్యంత నమ్మకమైన రాజకీయ మిత్రురాలుగా భావించేవారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండేటప్పుడు
పార్టీ బాధ్యతలన్నీ మోసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, అభిమానులందరూ షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెమ్మ కాదు, మా చెల్లెమ్మ అని చెప్పి పార్టీ క్యాడర్ మొత్తం అదే ఫీల్ అయ్యారు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ మిత్రులు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా రాజకీయ మిత్రులు ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అని అంటే ఫస్ట్ ప్లేస్లో షర్మిల గారే ఉంటుండే అప్పట్లో. ఆమె చేసిన త్యాగం వచ్చింటిది, ఆమె పడ్డ కష్టం వచ్చింటిది. ఎండ అనక వాన అనక పాపం ఆమె పడ్డ తిప్పలు, మైక్ పట్టుకొని ఆ ఎండలలో తిరిగి వానలో తడిసి ఆమె పడ్డ కష్టమైతే నాకు తెలుసు, నేను చాలా వీడియోలో చూసినా కాబట్టి. అప్పుడు సాక్షి టీవీ కానీ ఆన్ చేస్తే ఇప్పుడున్నన్ని అప్పుడు ఆప్షన్స్ లేవు, నాకు ఐడియా ఉంది. అప్పట్లో సాక్షి ఆన్ చేస్తే ఈమె పాటనే వస్తుండే, ఈమె గొంతుకి వినిపిస్తుండే. జగనన్న వస్తాడు, జగనన్న 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 అని చెప్పి ఆమె ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ కాలం మారింది, పరిస్థితులు మారినాయి, సంబంధాలు కూడా మారిపోయినాయి. అంతగానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కాలంతో పాటు పరిస్థితులు మారిపోయినాయి, బంధాలు మారిపోయినాయి. అది ఎందుకన్నది జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి తెలవాలి. అది విభేదాలు ఎక్కడ మొదలైనవి, మనకు తెలిసిన మనకు పబ్లిక్కి తెలిసిన విభేదాలు ఏడ మొదలైనవి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. రాజకీయాల విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో రాజకీయ దూరం పెరిగిందనే వాదనలు వచ్చినాయి. అధికారం లేనప్పుడు అధికారం కోసం అందరూ కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు, షర్మిల గారు కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఏమేమి చేయాలో అందరూ అన్నీ చేశారు, కష్టపడ్డారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసలైన సినిమా స్టార్ట్ అయింది. కుటుంబంలో విభేదాలని అప్పుడే స్టార్ట్ అయినాయి. పార్టీల నిర్ణయాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే కేంద్రీకృతమయ్యాయని కొందరు వ్యాఖ్యానించారు. అప్పటి వరకు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి చెప్పింది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వన్ వేళ జగన్మోహన్ రెడ్డి గారిదే నడిచింది, ఇంకా వేరే ఎవరికి ఆ అవకాశం లేదన్నక్కడికి క్రియేట్ అయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళడం కూడా ఈ పరిణామంలో ఒక ముఖ్య ఘట్టంగా భావిస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు అనుకున్న ఇంపార్టెన్స్ ఇవ్వనందుకు, ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వనందుకు షర్మిల గారు సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారో షర్మిల గారు కూడా అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి షర్మిల గారు కూడా అక్కడ ఒక పార్టీ స్థాపించడానికి కారణం కూడా ఇదే. ఆ తర్వాత ఇద్దరు రాజకీయ ప్రయాణాలు వేరు వేరు దారుల్లో సాగినాయి. ఇంకా డిసైడ్ అయింది ఏంటంటే ఇక్కడ ఇట్లుంటే కొనుక్కో మాకు విలువ అనేది లేదని చెప్పేసి ఇద్దరు ఎవరిదారు అది చూసుకోరు. షర్మిల గారు తెలంగాణ పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా 5 ఏళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసారు. ఒకరు వైసీపీ అధినేతగా కొనసాగితే మరోవైపు షర్మిల గారు కాంగ్రెస్లో కీలక నాయకురాలుగా మారారు. ప్రజెంట్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక నేతగా షర్మిల గారు మారారు. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, 2011 జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, 2012 నుంచి 2013 దాకా షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, 2021 నుంచి 2024 వరకు కుటుంబ రాజకీయ విభేదాలు, ఊహాగానాలు, 2025 నుంచి 2026 వరకు షర్మిల నుంచి జగన్పై బహిరంగ విమర్శలు పెరగడం. ఇన్ని అంటే ఒకటి కాదు, ఒకటి అని చెప్పేసి మనం ఏం చెప్పలేము. ఎన్ని జరగాలనో అన్ని, అంటే కుటుంబ నేపథ్యంలోనే ఇన్ని గానం జరిగినాయి. అంటే వాళ్ళ కుటుంబంలోనే ఉండేటప్పుడు వాళ్ళ రాష్ట్ర ప్రజలకి ఎట్లా భరోసా ఇచ్చి ఏ బేస్ మీద ప్రజలను నమ్మడానికి వీళ్ళు ఉపయోగపడతారు? ఒక కుటుంబంలోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకి సేవ ఎట్లా చేస్తారు, ప్రజలను ఎట్లా నమ్మిస్తారు? మాకున్న వివక్ష, మాకున్న కమిట్మెంట్ ఇదని చెప్పి ఎట్లా నమ్మగలుగుతారు? ప్రజలకి నమ్మలేరు కదా ఎవరైనా సరే కూడా. అంటే ఒక షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అని కాకుండా కుటుంబాన్ని కరెక్ట్గా లేకుండా బయటికి ప్రజలకు నీతి చెప్పాలంటే అది ఏ పార్టీకైనా సరే కూడా కత్తి మీద సాము. ప్రజలు నమ్మాలంటే చాలా కష్టం. ఇలాంటి ఎన్ని చేసినప్పుడు ప్రజలు నమ్మరు. ఈ మావిగాని వివాదం అనేది షర్మిల మావిగాని ఆలోచనను ప్రశ్నిస్తూ
ఇంత గొప్ప ప్రణాళిక అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని చెప్పేసి మళ్ళీ అదే ప్రశ్నను లేవనెత్తారు. కరెక్టే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు ఇది నిజంగా అంత మంచిది అంత గొప్పది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సింది కదా. అధికారం పోయినానికి మావిడాకులు అని చెప్పి ఎందుకని చెప్పి షర్మిల గారు ప్రశ్నించడంలో తప్పేమీ లేదు, కరెక్ట్గానే ప్రశ్నించారని చెప్పి నాకు అనిపించింది. మావిగాన్ అనే ప్రతిపాదనపై రాజకీయంగా రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అంటే మావిగాన్ అంటే అర్థం ఏమిటి? ఒకటి, మావిగాన్పై రెండు విభిన్నమైన ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. వైసీపీ వాదన ఏందని చెప్పేసి అంటే ఈ మావిగాన్ అన్న దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందని చెప్పేసి అంటే ఇది భవిష్యత్తులో అభివృద్ధి దిశలో ఒక విజన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. అంత విజన్ అయితే మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయలేదో వాళ్ళకే తెలియాలి. ప్రతిపక్షాల వాదన ఏందని చెప్పేసి అంటే ఇది అమలుకు దూరంగా ఉన్న రాజకీయ నినాదం. ఈ నేపథ్యంలో షర్మిల ప్రతిపక్షాలు ఏంటంటే అమలు కానికి దూరంగా, అంటే దీని గురించి ఆలోచన చేసి కూడా వేస్ట్, దీని గురించి ఆలోచన చేసి కూడా వేస్ట్ అన్నది దాని మీనింగ్. అంటే ప్రతిపక్షాలు ఏదైతే దీని గురించి ఆలోచన చేయడం వేస్ట్ అని చేసి ప్రతిపక్షాలు అన్నారో అదే టైంలో ఈ నేపథ్యంలో షర్మిల విమర్శలు మరింత ప్రాధాన్యతనిచ్చినాయి. అంటే వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ మధ్యలో షర్మిల గారు మాట్లాడే కల్లా దీని ప్రాధాన్యత అంతా ఇంకా చేంజ్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఆమె సాధారణ ప్రత్యర్థి కాదు, వైఎస్ కుటుంబ సభ్యురాలు. అంటే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి మాట్లాడారు కాబట్టి అదేం పెద్ద అంత ఇంపాక్ట్ ఏం లేదు. బట్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చి విమర్శలు చేసింది కాబట్టి కొంచెం వివాదాలు గట్టిగానే తలెత్తినాయి. ఈ నేపథ్యంలో షర్మిల విమర్శలు మరింత ప్రాధాన్యత పొందాయి. ఎందుకంటే ఆమె సాధారణ ప్రత్యర్థి కాదు, వైఎస్ కుటుంబ సభ్యురాలు కాబట్టి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు కాబట్టి అందుకే ఆమె విమర్శలు ప్రజల్లో ఎక్కువ చర్చకు దారితీసింది. ఇవాళ మనం ఇంతగానం గంట సేపు ఈ వీడియో కోసం మాట్లాడుతున్నామంటే రీజన్ అదే. బయట ఎవరు అన్నదానికి ఇంట్లో మనిషి అన్నదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇంట్లో మనిషి కూడా ఇన్ని మాటలు మాట్లాడారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆ మావిగాన్ అన్నదానికి బయట ఎంత విలువ ఉందో, ప్రజలు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు. ఈమె ఇట్లా మాట్లాడితే జగన్కి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. వాళ్ళ కోసం ఇది. రాజకీయాల్లో ప్రత్యర్థి చేసే విమర్శలకు ఒక ప్రభావం ఉంటుంది, కానీ కుటుంబ సభ్యులు చేసే విమర్శలకు వేరే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇలాగనే ఆలోచిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న వ్యక్తి చెప్తున్నాడంటే ఏదో కారణం ఉండొచ్చు అనేది మానసిక కోణమే షర్మిలను విమర్శలను ప్రత్యేకంగా నిలబడుతుంది. అంటే కరెక్టే, రాజకీయాలలో ప్రత్యర్థులు విమర్శలు చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇంట్లో మనిషి విమర్శలు చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. కాబట్టి చాలామంది విమర్శలు చేసేటప్పుడు ఇంట్లో మనిషి ఇట్లా మాట్లాడుతుందంటే ఇంకా బయట ఈ కూటమి నాయకులు మాట్లాడింది ఏం తప్పలేదు, షర్మిల గారు మాట్లాడిందే అట్లుందంటే వీళ్ళు మాట్లాడింది కూడా కరెక్టే, ఇదేదో పనికిరాని సబ్జెక్ట్ అని చెప్పేసి ప్రజలు నమ్మడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్లో ఉండటం కూడా రాజకీయంగా కీలక అంశం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దాదాపు శూన్యస్థితికి చేరుకుంది. ఇలాంటి సమయంలో వైఎస్ కుటుంబ వారసత్వాన్ని ఉపయోగించి పార్టీని మళ్ళీ నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీకు ఇంతకుముందు నేను చెప్పినా కదా, రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు. అది ఒక పార్టీ ఉంది, దానికి ఓటేయాలన్న ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదు. మా పార్టీకి మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కనుక అప్పుడు చేయకపోయినంటే ఇప్పటిదాకా వేరే ఎవరు కూడా అట్లా చేయకపోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్లా ఫీల్ అయ్యారు. కాబట్టి అలాంటి సమయంలో వైఎస్ఆర్ వారసత్వాన్ని ఉపయోగించి పార్టీని మళ్ళీ నిలబెట్టాలన్న ప్రయత్నం అయితే జరుగుతుందని భావిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పొజిషన్ అయితే ఉందో ఇప్పుడు షర్మిల గారు కూడా అదే పొజిషన్ ఇచ్చి పార్టీని మళ్ళీ కొంచెం ఏదైనా బిల్డప్ చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అట్లా భావిస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న, ఈ వివాదం 2029 ఎన్నికలపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తుందా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈ మావిగాన్ అమరావతి అనేది 2029 ఎలక్షన్లో
చాలా అంటే చాలా గట్టి ప్రభావాన్ని చూపించడం కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్ని కూడా క్రియేట్ చేసే ప్రభావాన్ని అయితే చూపిస్తాయి ఇవి. ఒకటి ఏంటంటే షర్మిల కాంగ్రెస్ను బలోపేతం చేస్తే వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకులో కొంత చీలిక వచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాలు కనుక గట్టిగా అయ్యి కొంచెం ఏమన్నా అక్కడిక్కడైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్ల బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే కాబట్టి కొంచెం ఓటు బ్యాంక్ చీలిపోయి షర్మిల గారికి కొంతమంది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెండోది ఏంటంటే జగన్ తిరిగి ప్రజల్లో బలమైన మద్దతు సంపాదిస్తే ఈ విమర్శల ప్రభావం తగ్గిపోవచ్చు. అంటే అట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజల్లో తిరిగి అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పి ఆయన ఏమని చెప్తే ప్రజలు కనుక నమ్మితే ఆ ఇంపాక్ట్ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం విజయవంతం అయితే వైసీపీ తిరిగి పుంజుకోవడం కష్టమవుతుంది. ఈ సిచ్యువేషన్లో కనుక కుటుంబ ప్రభుత్వం కనుక మళ్ళీ పుంజుకొని ప్రజల మనసు గెలుచుకొని ప్రజలకి కుటుంబ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే అని చెప్పేసి ప్రజలకు ఒక ఆల్రెడీ ఇక్కడ ట్రిగ్గర్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ కూడా కుటుంబ ప్రభుత్వానికి ప్రజలు కనుక కోటేస్తే నెక్స్ట్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అంటే చాలా టఫ్కి ఇంకా పార్టీ లెవెల్ అంటే చాలా కష్టమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక పెరిగితే జగన్ మరోసారి ప్రభుత్వ వ్యతిరేక కనుక పెరిగితే జగన్ మరొకసారి ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చు. ప్రభుత్వానికి కనుక వ్యతిరేకత ఎక్కువ పెరిగితే, ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనుక పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదానికన్నా ఇంకొంచెం బెటర్ అయి ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబ భవిష్యత్, అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ సఖ్యత మళ్ళీ వస్తుందంటే లేదా ఈ విభేదాలు మళ్ళీ పెరుగుతాయా అనే ప్రశ్నలకు ఎవరు స్పష్టమైన సమాధానం చెప్పలేరు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, వైఎస్ కుటుంబ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు రాజకీయ సఖ్యత మళ్ళీ వస్తుందంటే, లేకపోతే వీళ్ళ మధ్య విభేదాలు మళ్ళీ పెరుగుతాయంటే, అంటే వీళ్ళిద్దరు కలుస్తారా లేకపోతే ఇంకా కంటిన్యూ పెరుగుతాయంటే ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు, ఎవరు చెప్పే పరిస్థితులు లేరు. అది వాళ్ళకే తెలవాలి. అది నువ్వు నేను మనం వచ్చి మీడియా ముందుండో లేకపోతే కెమెరా ముందు వచ్చి మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. బట్ వాళ్ళిద్దరూ కలిసినా కలవకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వాళ్ళ వైఎస్ కుటుంబం నుంచి ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే మాత్రం ప్రభావితం చేస్తూ ఉన్నారు. షర్మిల గారి రూపంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కావచ్చు, వైఎస్ కుటుంబం నుంచి ఇప్పటికీ ఏవైతే రాజకీయాలు ఉన్నాయో ఆ ప్రభావితం, ఆ ఇంపాక్ట్ అనేది ఇద్దరు క్రియేట్ చేస్తున్నారు. మావిగన్ వివాదం ఒక ప్రాజెక్టు గురించి చర్చ మాత్రమే కాదు, ఇది వైఎస్ఆర్ కుటుంబ రాజకీయ పరిణామాలకు ప్రతిబింబం. ఇది ఒక ప్రాజెక్ట్ గురించో లేకపోతే దీని గురించి మాట్లాడితే ఏదో కొంచెం క్రేజ్ పెరుగుతుందో లేకపోతే ఓట్లు పెరుగుతాయి అన్నది కాకుండా వైఎస్ఆర్ కుటుంబ రాజకీయ పరిణామాల ప్రతిబింబం. వీటితోనే నెక్స్ట్ ఆ రాజకీయ పరిణామాలన్నీ ఉంటాయని చెప్పేసి దానికి ఒక నిదర్శనం ఇది. ఇది షర్మిల కొత్త రాజకీయ వ్యూహానికి సంకేతం. అంటే షర్మిల గారు ఇట్లా మాట్లాడతారంటే ఆమె వ్యూహం ఆమెకుంది. ఏ వ్యూహం లేకుండా షర్మిల గారు వచ్చి అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే అది మనం దాన్ని ఏం చెప్పలేం. మనం షర్మిల గారు అట్లా మాట్లాడుతారంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక వ్యూహం అయితే ఈ విమర్శలన్నింటికి గట్టిగా ఉంది. ముఖ్యంగా ఇది 2029 ఎన్నికల దిశగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైన మరో పెద్ద చర్చ. ఇది 2029 ఎలక్షన్ల దాకా ఈ మావిగన్ అమరావతి అనేది ఏ రేంజ్కి పోతుంది అంటే తారాస్థాయికి పోతుంది, పీక్స్కి పోతుంది. ప్రజలందరూ వీటి గురించే మాట్లాడుకునే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది 2029 ఎలక్షన్లకి. అప్పుడున్న ఏ పరిస్థితులు ఉన్నా సరే కూడా వీటి గురించి అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడే సిచ్యువేషన్ వస్తుంది. మరి రాజకీయ యుద్ధంలో గెలిచేది ఎవరని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, షర్మిల గారు గెలుస్తారంటే అది రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయించాలి. అది ఇప్పుడు నేను షర్మిల గారి మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పు, షర్మిల గారు గెలుస్తారని చెప్పు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటే నేను చెప్పింది జరగదాడ.
ఎండ్ ఆఫ్ ద డే ఏ పార్టీకైనా సరే కూడా ప్రజలే నిర్ణీతలు ప్రజలే డిసైడ్ చేస్తారు ఏదన్నా సరే కూడా. ప్రజలు అనుకుంటే అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాం, షర్మిల గారు అనుకుంటున్నాం ఏ పని కాదు. ఇది ఇప్పటికీ చాలాసార్లు ప్రజలు ప్రూవ్ చేశారు, మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎవరు రాజకీయం చేసినా సరే కూడా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసినా, షర్మిల గారు రాజకీయం చేసినా ట్రాన్స్పరెంట్గా ప్రజలు నమ్మేటట్టు వాళ్ళ వాక్యాలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అనుకుంటే వాళ్ళ పార్టీకి వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ అని పెరుగుతుంది. అట్లా ప్రజల నమ్మకాన్ని ఖరాబ్ చేసుకునేటట్టు వాళ్ళు ఏం చేసినా సరే కూడా వాళ్ళ క్రెడిబిలిటీ అయితే ఉండదు. అంటే ఉన్న పేరు కూడా పోతుంది. ఎవరన్నా సరే కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, కూటమి ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా ఎవరన్నా సరే కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలకి నమ్మేటట్టు ఉండాలి. నమ్మేటట్టు ఉంటేనే ప్రజలు వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళకు ఓటేసేటప్పుడు వాళ్ళకు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఓటేస్తారు. అట్లా కాకుండా ఏది చేసినా సరే కూడా నడుస్తుంది, ఎట్లన్నా నడుస్తుంది అన్న కనుక అట్లా మొండి వైఖరితో కనుక పోతే ప్రజలను ఏదో ఒకలాగా మాయ చేసేసి ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా అంటే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. పార్టీని కూడా చాలా డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేస్తేనే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు వీడియో ఎట్లా అనిపించిందో, విశ్లేషణ ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.